ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లముడి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు అనునిత్యము ఏకనాదం మీటుతూ ఓం నారాయణ ఆదినారాయణ అనే మహామంత్రాన్ని జపిస్తూ ఉండేవారు. ఎందుకు? ఆ నామం చేయటం మూలాన అనంతమైన ఫలితాన్ని సులభ మార్గంలో అందుకుంటారు. ఎలాంటి వారు అందుకుంటారు? అనునిత్యము దైనందిన జీవితం వాళ్ళ యొక్క ధర్మబద్ధమైన కార్యక్రమాలు చేసుకుంటూ, అట్లాగే వారి యొక్క మార్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్న వారిని భగవాన్ వెంకటేశ్వర తేలికైన మార్గం ఓం నారాయణ ఆదినారాయణ మంత్రం ఇచ్చి ఉన్నారు. ఓం నారాయణ ఆదినారాయణ నామం ఇచ్చిన ఆ నామాన్ని ప్రతినిత్యము చేసుకోవాలి. ఎందుకంటే నామమే నడిపించురా. ఎన్ని కష్టములున్నను వెంకయ్య స్వామిని చూసి నేర్చుకో, నామమెంత గొప్పదో. అందుకని ప్రతినిత్యము మనం ఓం నారాయణ ఆదినారాయణ చేసుకుందాం. గంటలు గంటలు భజనలు అవసరం లేదు, గంటలు గంటలు పూజలు అవసరం లేదు. 5 నుంచి 20 నిమిషాలు, ఆ 20 నిమిషాల్లో పూజా కార్యక్రమం కానీ భగవాన్ వెంకయ్య స్వామి యొక్క పవిత్రమైన నామాన్ని తలుచుకుంటే మన ఇంట్లో ఉన్న వ్యతిరేకతలు వెళ్ళిపోతాయి, అనుకూలతలు వస్తాయి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 హోంగండంలో ప్రతినిత్యము కర్పూరము, సాంబ్రాణి, నవధాన్యాలు వడ్డిస్తాము. అట్లాగే హోంగండంలో పచ్చి కట్టెలు అంటే పచ్చి పుల్లలు వడ్డిస్తాము. ఆ వడ్డించడం వలన భగవాన్ వెంకయ్య స్వామి ప్రీతికరంగా ఇక్కడ వెలుగుతూ ఆరగిస్తూ అనుగ్రహిస్తున్నారు. అందుకని మేము హోమానికి ఎక్కువ విలువిస్తాం. సంగం జాగర్లముడి భగవాన్ అభయ వైకుంఠాశ్రమం సంగం జాగర్లముడి. తెనాల నుండి సంగం జాగర్లముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగం జాగర్లముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఆ వైకుంఠాశ్రమంలో ప్రతినిత్యం హోమం జరుగుతుంది. వచ్చిన భక్తులు, ప్రతి శనివారం వచ్చిన భక్తులు హోంగొండం చుట్టూ తిరిగి వారి యొక్క సమస్యలను పరిష్కారం పొంది ఎంతోమంది భక్తులను తీసుకొచ్చి వాళ్ళని కూడా బాగు చేస్తున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.